ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనగాం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న సందర్భంగా మండల అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొమరవెల్లి మండల కేంద్రంలో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా కొమరవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న దానికి మద్దతుగా ప్రజలు ఉన్నారనే దానికి ఈ తీర్పు నిదర్శనమని తెలియజేశారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ఓటర్లు, పట్టణ ఓటర్లు అందరూ మద్దతు ఇవ్వడం సంతోషకరం. ముందు ముందు ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం వినూత్న పథకాలు, కార్యక్రమాలు చేపట్టి ముందుకు కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరుకు మా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలు పూర్తి స్థాయిలో అమలు పరచడానికి మేము చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి కనకరాజు, కొమరవెల్లి దేవస్థానం ధర్మకర్తలు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, చర్యాల ఆత్మ కమిటీ సభ్యులు చింతల పరశురాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్పుల రాజు, ఐనాపూర్ మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, మండల సెక్రటరీ స్వాములపల్లి రమేష్, మండల యూత్ సెక్రటరీలు ఉప్పల వంశీ, ఏనిశెట్టి కిరణ్, రసూలాబాద్ గ్రామ శాఖ అధ్యక్షులు జనగాం శ్రీకాంత్, లెనిన్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సానాది నాగరాజు, నాయకులు జొరిగల మల్లారెడ్డి, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మహేష్, ఉపాధ్యక్షులు గోదల నవీన్, నాయకులు ఈగ కనకరాజు, రుద్రారం సిద్ధులు, సార్లకోల్ బాయి కనకయ్య, దువ్వాల శ్రీనివాస్, ముత్యాల భరత్, ములుగు చంద్రమౌళి, దుర్గయ్య, గొల్లపల్లి దశరథం, ఏల సత్యనారాయణ తదితరులు ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.